పొంగల్ రేస్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. ఈ మూవీ ఎలా ఉంది రివ్యూ తెలుసుకునే ముందు అందరికి హ్యాపీ పొంగల్. ఇంకా పండగ రాలేదంటారా? ఆల్రెడీ రెబల్ ఫ్యాన్స్ కి పండగ వచ్చేసిందిగా. సో ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే, దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమీందారు గంగాదేవి. అంత గొప్ప బ్యాక్ డ్రాప్ ఉన్న ఆమె తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ గారితో చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటది. అండ్ ఆమె ముసలావిడ కాబట్టి ఆమెకి అన్ని మర్చిపోయే ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యతో బాధపడుతుంటది. ఎన్ని విషయాలు మర్చిపోయినా సరే కనకరాజును మాత్రం మర్చిపోలేదన్నమాట ఆమె భర్త. సో మనవడితో చెప్తుంది, 50 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ తాతని ఎలాగైనా తీసుకురా అని చెప్పి. మనవడికి నానమ్మ అంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ. సో అలా స్టార్ట్ చేస్తాడనమాట జర్నీ. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కనకరాజు ఉన్నాడు కదా, ఆ మార్మిక విద్యలు అవి మొత్తం మన ట్రైలర్ లో చూస్తేనే తెలుస్తుంది కదా. సో ఆ విద్యలన్నీ వాడి వీళ్ళిద్దరిని ఆ మహల్కి వచ్చేటట్టు చేసుకుంటాడు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళని చంపాలనుకుంటాడు కూడా. సో దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కి ఎటువంటి క్యారెక్టరైజేషన్ ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ మూవీలో మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే, ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరీ ప్లాట్, సెకండ్ వన్ వచ్చేసి ప్రభాస్ గారి లుక్ అండ్ ఆయన యాక్టింగ్ మామూలుగా లేదు. థర్డ్ వన్ వచ్చేసి తమన్ గారి బీజిఎం. అసలు ఈ రీసెంట్ గా వచ్చే కల్కి అండ్ సలార్ ఈ మూవీస్ నుంచి ఆడియన్స్ వచ్చి ప్రభాస్ గారిని చూస్తే మేబీ ఈ మూవీలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ నుంచి ప్రభాస్ గారిని చూసే వాళ్ళకి మాత్రం కనులపన ఇది పెద్ద వింటేజ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ గానీ, ఆయన లుక్స్ గానీ వేరే లెవెల్ ఉంటాయి. సో ఈ మూవీ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్ గా అంత ప్రభాస్ మీదనే భారం పడినట్టు ఉంటది. అండ్ తమన్ గారు చూసుకుంటే ఇచ్చి పడేసినాడు, మామూలుగా లేదు. ఇంకా ఆ క్లైమాక్స్ లో ఏదైతే బీజిఎం కొడుతుంటాడో, బీజిఎం కోసమే క్లైమాక్స్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేదేమో, ఆయన ఇంకా ఇరగదీసేవాడేమో అనే రేంజ్ లో ఉంటది. కొన్ని చోట్ల అయితే కొంచెం లౌడ్ గా ఉన్నట్టుంటది. స్క్రీన్ మీద కనిపించే సీన్స్ ని డామినేట్ చేసే రేంజ్ లో ఉంటది. ఇంకా మంత్రాలతో క్రియేట్ చేసిన బీజిఎం అయితే మామూలుగా ఉండదు. ఆర్ఆర్ మాత్రం ఇచ్చి పడేసినాడు. 100% ఈ మూవీకి న్యాయం చేసినాడు. నేను చెప్పాగా ట్రైలర్ రివ్యూలో, అట్లనే కాషన్ కి ఆల్రెడీ కాషన్ చేయాల్సింది, రాజాసాబ్ కి కాషన్ చేయాల్సింది, అఖండ 2కి కాదు. ఆ రేంజ్ లో కొట్టేశాడు బీజిఎం. అండ్ రెబల్ సాబ్ సాంగ్ మామూలుగా లేదు. ఇంకా నాచే సాంగ్ అయితే ఓకే ఉంటది. ఏదో స్టోరీకి అవసరం లేకున్నా కూడా ఆడియన్స్ కి కొంచెం రొమాన్స్ చూపిద్దాం అనే రేంజ్ లో పెట్టింటారు నాచే. అంతకు మించి ఏం లేదు ఆ సాంగ్ లో. అండ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ చూసుకున్నట్లయితే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. కానీ స్టోరీ మాత్రం మాలవిక మోహనన్ చుట్టూనే తిరుగుతా ఉంటది. ఆ క్యారెక్టర్ తప్ప మిగతా ఇద్దరికి ఏదో చెప్పాగా, మారుతి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు ప్రభాస్ గారి కోసం పెట్టినట్టు ఉంటది. ఆ ఇద్దరు హీరోయిన్స్ ని పెద్ద స్కోప్ ఉండదు. ఏదో ఆ నచ్చే సాంగ్ లో గ్లామర్ షో చేయడానికే పెట్టుకున్నట్టు ఉంటది. నిధి అగర్వాల్ అయితే ఇంకా మామూలుగా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సాంగ్. అసలుకి మెయిన్ షార్ట్ థింగ్ ఏంటంటే, కొన్ని సీన్స్ ఎత్తేసినారు. మనకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిందే పెద్ద రాజాసాబ్ నుంచి. అండ్ ట్రైలర్ లో కూడా చూసుకొచ్చినారు. ఏందిరా మీ బాధ, ఆ డైలాగ్ కోసం ఎంత ఎదురు చూసింటారో. ఆ సీన్స్ ని ఎందుకు ఎత్తేసినారో నాకు అర్థం కావట్లే. దానిలో ఎత్తేసే బదులు ఈ నాచే సాంగ్ ఎత్తేసింటే కనీసం ఫ్యామిలీ ఆడియన్స్ పోవడానికైనా ఉండేది. ఇంకా సప్తగిరి గారు, సత్య గారు మెయిన్ ట్రెండింగ్ కమిడియన్స్ అయితే పెట్టుకున్నారు. ఆ కామెడీ అంతా ఏదో పండలా, ఏదో చూసినాం కదా, ఏదో ఉంది కదా అన్నట్టు. కొంచెం కూడా నవ్వు రాదు వాళ్ళు చేసే కామెడీ చూస్తుంటే. అసలు ఏ రేంజ్ లో ఇంపాక్ట్ ఉంది వాళ్ళ మీద, అటువంటి క్యారెక్టర్స్ ని పెట్టుకొని ఏ రేంజ్ లో కామెడీ క్రియేట్ చేయాలి, అటువంటిది సో కామెడీ అనిపిస్తుంది. ఇంకా హారర్ ఫ్యాంటసీ అని చెప్పినారు. హారర్ అంటే నేను చెప్పాగా, అసలుకి CGIతో వర్కౌట్ అవ్వదు. ఏదో చిన్నపిల్లలు అయితే భయపడతారు, పెద్దవాళ్ళకి అసలుకి హారర్ అనే ఫీలింగే రాదు. అదేదో సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అండ్ అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మనం తర్వాత మాట్లాడుకున్నాం. సో హారర్ అనేది CGI అసలు వర్కౌట్ కాలే. అండ్ స్క్రీన్ మీద వచ్చేటప్పుడల్లా CGI వేస్తున్నారు, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అంత బడ్జెట్ పెట్టి తీసిన ఈ మూవీ ఆ క్రొకడైల్ సీన్ లో మేబీ ChatGPTకి క్రియేట్ ఏ రియలిస్టిక్ క్రొకడైల్ అని చెప్పినా కూడా అంతకంటే బెటర్ అవుట్పుట్ ఇచ్చేదేమో. ఆ రేంజ్ లో ఉంది CGI. కాకపోతే లాస్ట్ లో వచ్చే క్రియేచర్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా, లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే క్రియేచర్స్, ఆ పెద్ద బ్రహ్మరాక్షసుల క్యారెక్టర్ వస్తుంది, దానికైతే VFX కానీ CGI కానీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా మెయిన్ ఆ సీన్స్ అయితే ఎత్తేయడం, పెద్ద రాజా సాబ్ గురించి ఎత్తేయడం అయితే పెద్ద డిసప్పాయింట్ అబ్బా. అండ్ ట్రైలర్ లో
బాగా ప్రమోషన్ చేసుకున్నారు. అసలు ఆ జోకర్ ట్రైలర్ తమ్నెల్లోనే జోకర్ క్యారెక్టర్ పెట్టి ట్రైలర్ లాస్ట్ లో అబ్బా ఏముంటది రాదైనా, ఏ రేంజ్ లో ఉంటది రాదైనా అని అనుకునే రేంజ్ లో పెట్టేసి అది రాజా సాబ్ ది సర్కస్ అని చెప్పి మళ్ళీ ఇంకా రెండో పార్ట్ కి లింకప్ పెట్టడం ఏందో నాకు అర్థం కాదు. అసలుకి స్కోపే ఉండదు ఆ జోకర్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందని చాలా వెయిట్ చేస్తుంటాం. 2 కి కనెక్ట్ చేసే విధంగా పెట్టినారు. అంటే కనెక్షన్ మంచిదే, కాకపోతే ఆ క్యారెక్టర్ వాడుకుని ఉంటే చాలా బాగుండేదని అనిపిస్తుంది. కాకపోతే ఈ స్టోరీ ఏదైతే ఉందో ది రాజా సాబ్ కి రాసుకున్న ఒక కీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది బెస్ట్ అబ్బా. అసలుకి హారర్ ఫ్యాంటసీ అంటారు కానీ హారర్ ఏముండదు, అంత మైండ్ గేమ్ తో ఉంటది మూవీ అంతా. ఆ సంజయ్ దత్ గారు ప్రభాస్ గారితో ఆడే మైండ్ గేమింగ్ లో ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా అక్కడే బయటపడతాయి. అసలు వేరే లెవెల్ ఉంటది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. ఆయన మైండ్ గేమ్ తో సవాలు విసురుతుంటే ప్రభాస్ గారు ఎలా ఎత్తుకు పై ఎత్తేసినారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. దాన్ని స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాడు అంతే. స్టోరీ మాత్రం మంచి స్టోరీ. ఇది కల్కికి సలార్కి ఏ మాత్రం తీసిపోదు. స్టోరీ ప్లాట్ చాలా గొప్ప స్టోరీ ప్లాట్. కాకపోతే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో డైరెక్టర్ గారు ఫెయిల్ అయినారు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంతా హీరో గారి మీదకే దొబ్బేసినట్టు. ఆయన ఎంతవరకు మేనేజ్ చేస్తాడు? ఆయన ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు ఆయన వరకు సంబంధించినంత వరకు. ప్రభాస్ గారు నంబర్ 1 పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు. ఈ మూవీలో చెప్పుకోవాలంటే ఇవే ప్లస్ పాయింట్స్. ఆ స్టోరీ ప్లాట్ కానీ, ప్రభాస్ గారు కానీ, ఆ తమన్ కానీ, వీళ్ళే మెయిన్ ఈ మూవీకి. ఇంకా ఓవరాల్ గా మూవీకి వెళ్ళొచ్చా అంటే 1 టైం వాచబుల్. ప్రభాస్ గారి కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, డిసప్పాయింట్ ఏం అవ్వరు ఫ్యాన్స్ అయినా వేరే వాళ్ళైనా సరే. సో చూసేయండి, ఏం ప్రాబ్లం లేదు. పొంగల్ కి మంచి ఐ ఫీస్ట్ ఉంటది మూవీ అయితే. అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకుని వస్తా, ఓకేనా? ఈ రోజు 9, నిన్న 8 ప్రీమియర్స్ పడి ఉంటాయి. సో 8, 9 కలిపి 10 లో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే 10 కి అంత అప్డేట్ క్లియర్ గా ఉంటుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ ఎక్స్ప్లెయినర్, ఓకే?